నామినేటెడ్ పోస్టులపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలు పెట్టుకున్న ఆశలపై అధిష్టానం ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూనే ఉంది. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన లీడర్లను చిన్నచూపు చూస్తోందని అసంతృప్తి వ్యక్తమవుతోంది. అప్పట్లో అధిష్టానం మాట విన్న త్యాగరాజులకు ఇంకా పదవులు ఇవ్వకపోవడంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అధినాయకత్వం తీరుపై అసహనంతో రగిలిపోతున్న నేతలు ఎవరు? వారి ఆలోచనలేంటి? ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. కానీ నామినేటెడ్ పోస్టులను పూర్తిగా భర్తీ చేయకపోవడంతో పదవులపై ఆశలు పెట్టుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం నేతల్లో నిరాశ పెరుగుతోంది. తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న లీడర్లు అసహనంతో రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎన్డీఏ విజయం సాధించింది. 15 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు వైసీపీ పాలకుల అరాచకాలతో ఇబ్బంది పడ్డ తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. సైకిల్ పార్టీ నేతలపై అప్పటి వైసీపీ పాలకులు అక్రమ కేసులు బనాయించి వేధించారు. వారి ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు అన్న ఆరోపణలున్నాయి. తెలుగుదేశం విజయం కోసం కష్టపడిన కొందరు లీడర్లు ఆస్తులమ్ముకున్నారని అంటున్నారు. కూటమి అధికారాల్లోకి రావడంతో తమకు న్యాయం జరుగుతుందని భావించారు. ముఖ్యంగా పార్టీ కోసం శ్రమించిన కొందరు సీనియర్లు నామినేటెడ్ పదవులు ఆశించారు. సీట్ల సర్దుబాటులో భాగంగా కొందరు టీడీపీ నేతలు జనసేన కోసం తమ స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి న్యాయం చేస్తామని తెలుగుదేశం అధినాయకత్వం హామీ ఇచ్చింది. పవర్లోకి వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన జిల్లాలోని త్యాగరాజులకు పదవులు దక్కలేదు. దీంతో పార్టీ అధినాయకత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం మాటలు నమ్మి సీట్లు త్యాగం చేస్తే ఇప్పుడు తమ సహనాన్ని పరీక్షిస్తారా అని కొందరు టీడీపీ నేతల్లో క్రమంగా అసంతృప్తి అలముకుంటోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 సీట్లను జనసేన కేటాయించారు. స్థానాలను త్యాగం చేసిన తమపై అధిష్టానం కరుణ చూపడం లేదని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉంగుటూరు శాసనసభ సీట్ను జేఎస్పీకి ఇవ్వడంతో తెలుగుదేశం టికెట్ ఆశించిన గన్ని వీరాంజనేయులకు నిరాశ తప్పలేదు. న్యాయం చేస్తామని అప్పట్లో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. తాడేపల్లిగూడెం టికెట్ను జనసేన కేటాయించడంతో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి ఆశాభంగం ఎదురైంది. పవర్లోకి వచ్చిన తర్వాత పదవి ఇస్తామన్న హామీ నేటికి అమలుకు నోచుకోలేదు. దీంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇక వలవల బాబ్జీకి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ దిశగా చర్యలు లేవు. ఇటీవల తాడేపల్లిగూడెంలో భేటీ అయిన ఈ నేత అనుచరులు టీడీపీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని గమనించాలి. నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుది అదే పరిస్థితి. అధిష్టానం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న ఫాలోవర్స్ ను ఈ నేత సముదాయిస్తున్నారు. మనవంతు వచ్చే వరకు సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. అధిష్టానాన్ని విమర్శిస్తే అసలుకి ఎసరొస్తుందని సర్ది చెబుతున్నారు. ఇక నర్సాపురం సీట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవరావు కూడా హైకమాండ్ న్యాయం చేయలేదు. అధిష్టానం 2-3 పదవులు ఆఫర్ చేసినా ఇప్పటికీ అధికార ప్రకటన రాకపోవడంతో అనుచరుల్లో అసహనం పెరుగుతోంది. ఇక పార్టీకి విధేయుడుగా ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు రేసులోకి రావడంతో టీడీపీ క్యాడర్ అయోమయంలో పడింది. అలాగే డీసీఎంఎస్ చైర్మన్ పదవి కోసం పలువురు నేతలు పట్టుపడుతున్నా ఇంకా ఎవరికీ ప్రకటించలేదు. అధికారంలోకి వచ్చిన 10 నెలల తర్వాత కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం త్యాగరాజులకు న్యాయం చేయకపోవడంతో వారిలో పెరుగుతున్న అసంతృప్తిని అధిష్టానం ఎలా చల్లార్చుతుందో చూడాలి.